అల్లూరు జిల్లా చింతపల్లి మండలం జలగడగడ్డ గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. తమ గ్రామానికి మంజూరైనటువంటి రోడ్డును వెంటనే మొదలు పెట్టాలని కోరుతున్నారు. జలగడగడ్డ గ్రామ సమీపంలో లంబాసింగి గ్రామానికి చెందినటువంటి కొందరు నాటుసారా కాస్తున్నారని అన్నారు. వాళ్ళే రోడ్డును అడ్డుకుంటున్నారని తెలియజేశారు. ఇక రోడ్డు ఏర్పడితే సారా వ్యాపారానికి ఆటంకం ఏర్పడుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అందుకే రోడ్డు వేయకుండా అడ్డుపడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మా ఆదివాసులు ఐదో శుద్ధుల ప్రాంతంలో రాజ్యాంగబద్ధంగా బతుకుతున్నాం. మరి మేము ఈరోజు వీళ్ళు వేసుకున్న టెంట్ శిబిరానికి వచ్చాము. వాళ్ళు మాకు ఇచ్చినట్టు పరిశీలన మేము చూసినట్టయితే వాళ్ళు మాకు ఆదివాసులు ఏంటి రోడ్డు కావాలి లేదా వైద్యం కావాలి రోడ్డు కావాలని అడుగుతారు తప్ప మీతో ఏం అడగరు. అలాంటి ఈ విషయాన్ని మరి ఆ రోడ్డు సమస్య వచ్చినప్పుడు అక్కడ జరిగినట్టు సంఘటనలు అనేది అధికారులకు తెలుసు, వాళ్ళు కూడా పరిశీలించారు. కాబట్టి వాళ్ళు కూడా మరి ఆర్డర్లు జారీ చేసుకుని కానీ అమలు చేయకపోతే వాళ్ళు అధికారులు ఇచ్చినట్టు ఆర్డర్లకి ప్రయోజనం లేకుండా అయిపోయినట్టు అవుతుంది. కాబట్టి వెంటనే అధికారులు ఆర్డర్లు ఒబీ చేసుకొని ఈ రెండు విలేజ్లకు ఉన్నటువంటి గొడవల్ని సామరస్యంగా పరిశీలించి సారా భర్తీలు పెట్టినట్టు వాళ్ళ మీద కేసులు పెట్టి, అలాగే మా ఆదివాసులను కొట్టినట్టు నాన్టాగుల మీద SRTC కేసులు పెట్టి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేస్తారని ప్రధానంగా మా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి అయితే మేము డిమాండ్ చేస్తున్నాము. చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ కొరుబైలు గ్రామం నుండి జలగడగడ్డ గ్రామం వరకు 90 లక్షలు రోడ్డు నిర్మించాలని జిల్లా కలెక్టర్ వారు మంజూరు చేశారు. 90 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు. మరి దానికి సంబంధించి దీనికి సంబంధించి భూమి మీద ఎటువంటి హక్కులు లేనటువంటి వాళ్ళు అక్కడ టీటీవీ ఆదివాసుల మీద అన్యాయంగా వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు, కుట్టారు. హాస్పిటల్లో వైద్యం కూడా చేసుకుంటున్నారు. మరి ఇక్కడ తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ వాళ్ళు ఉల్లంఘించారు. వాళ్ళ ఆదేశాలు వాళ్ళు పక్కన పెట్టారు. దాన్ని కూడా వాళ్ళు ఖాతరు చేయలేదు. ఎందుకు వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు? తర్వాత సారా సంబంధించి నాటుసారా తయారీ పరిశ్రమ నడుస్తుంది. సారా వ్యాపారం అక్కడ తయారు చేసి మొత్తం అమ్ముతున్నారు. మరి నేరమని ప్రభుత్వమే చెప్తుంది. వాళ్ళ ఎవరైతే బాధ్యులు ఇందుకు రోడ్డు వేయకుండా ఆటంకం చేసినటువంటి వాళ్ళు, దాడికి పాల్పడినటువంటి వాళ్ళు, సారా తయారీదారుల మీద వెంటనే కఠినమైనటువంటి చర్యలు చట్టపరంగా తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. లేని పరిస్థితుల్లో మరి ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు ఉధృతమవుతుందని చెప్పేసి కూడా ఈ జిల్లా ప్రభుత్వ యంత్రాంగాన్ని అది పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఇచ్చారు. రోడ్డు ఇస్తే మనకి మధ్యలో వాళ్ళు కొరబాలు గారు వాళ్ళు మనకి రోడ్డు ఇవ్వలేదు. అలాగా మనకి డిపోకని వెళ్తుంది సార్. డిపోకని వెళ్ళి బియ్యం తెచ్చుకుని వస్తుంది. బియ్యం మూట ఎత్తుకుని వస్తుంటే కంచె కట్టినారు. వెళ్ళినప్పుడు లేదు, వచ్చినప్పుడు ఉండేది కంచె. అప్పుడు ఎందుకు కంచె కట్టేశారమ్మా మీరు? ఇది విప్పు కంచె, మేము వెళ్ళగలుగుతాము, మూటలు మోస్తాము అని మేము అడిగితే మీరు ఎవరండి, మీరు ఇక్కడ వచ్చి మనకి ఎదిరిస్తున్నారు, మా సాయికి వచ్చినారు అని మనకి కొట్టేశారు. మొగ్గ వచ్చి ఆడవాళ్ళని చూడలేదు, మగవాళ్ళు కూడా వచ్చి మీరు ఒక్కడు జుత్తులు పడితే 6-7 మనకి ఒక్కొక్కరికే అలా కొట్టినారు. మరి ఒక్కదాన్ని ఏం చల్తారు, మగవాళ్ళు కూడా రాలేదు. అప్పుడు మేము అలాగే వెళ్తాం. మేము చాలా మనం చంపేస్తారు, ఇల్లు చంపి చల్లేస్తారని వెళ్ళిపోతుంది మన ఊరికి. వెళ్ళిపోతే తర్వాత మేము వెళ్ళిన తర్వాత కొరబాయిలో జీప్ సర్వీకి ఏమో మా మరిది వచ్చాడు ఒక్కడే. మేము వెళ్ళిపోతుంది ఊరికి. వెళ్ళిపోయిన తర్వాత మా మరిది జీప్ సర్వీకి వెళ్ళేసి వచ్చినాడు. కొరబాలి వచ్చాక జీప్ ఆపినాడట. ఈరోజు ఏదైతే జలగడగడ్డ గ్రామంలో దాడి జరిగిందో ఆ దాడి విషయమై ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు పాడేరు నడి రోడ్లో ITDA గేటు ప్రాంగణంలో ఈ రోజు నిరాహార దీక్ష చేస్తూ ఉన్న పరిస్థితి చూశారు. న్యాయం కోసం 10 రోజులుగా తిండి తిప్పలు లేకుండా చిన్న పిల్లలతో పాటు ఇక్కడే పడుకొని ఇక్కడ ఉంటూ వీళ్ళు దీక్ష చేస్తుంటే కనీసం అధికారులు కానీ సంబంధించినటువంటి నాయకులు కానీ స్పందించకపోవడం చాలా విడ్డూరం. ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఒక MP ఉన్నారు. ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యున్సీలో ఏమైనా జరిగితే ప్రజలకి వాళ్ళ బాగోగోలు కష్టసుఖాలు చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకి ఉంది. వాళ్ళ ఇంటి పక్కన ఇక్కడ అంత అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం వీళ్ళు మరి దీక్ష చేపడితే కనీసం స్పందన లేదు. అలాగే కలెక్టర్ దృష్టికి, PO గారి దృష్టికి, SP గారి దృష్టికి, సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని దృష్టిలు కూడా ఈ సమస్య వెళ్ళినప్పటికీ కూడా ఎందుకు జాప్యం చేస్తున్నారు? కాబట్టి ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆదివాసుల రక్షణ కోసం పనిచేయాలి కూటమి ప్రభుత్వం.
లంబాసింగి గ్రామానికి చెందినటువంటి కొంతమందితో ప్రాణహాని ఉందని గత 13 రోజులుగా జలగలగడ్డ గ్రామస్తులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇక సారాయికి అడ్డుపడుతున్నందునే తమపై కక్ష కట్టారన్నారు. రోడ్డు వేయకుండా గత 9 నెలలుగా ఆటంకాలు కల్పిస్తున్నారని జలగలగడ్డ గ్రామస్తులు ఆరోపించారు. जो अदा ಇದೆ ಮರಕ ಜೋಟ ಇದೆ ವಾಸಿನಾಯಿ ವಾಸ್ತಾಯಿ ಹತ್ತು ನೋಡಿ ಈ ಲೋಕ ಜನ ಕದ ಮರಕ ಜೋಟ ಇದೆ ವಾಸಿಸಮಿ ವಾಸ್ತವನಾಟ ಮಂಗೆ ಮಾತ ಕಂಚೆ ವೆಂಟ್ರು ದಿಯುಸ್ಕೆಲ ಇದು ಯೋನು ದಿಯು ಕಂಚೆ ವೆಂಟ್ರು ದಿಯೋನು ದಿಯು ಕಂಚೆ ವೆಂಟ್ರು ಮಾಮದರ ಕ್ಲೋಜ್ ಹಚ್ಚಿ ಇಕ್ಲೋಜ್ ಹಚ್ಚಲೆ ಮಂಗೆ ಮುದ್ದು ಪಟ್ಟಿ ವರ್ಕ ತೊಡೆ ಅದು ಮಾಯ ಇದು ಪ್ರಕಾರ ಲೆಕ್ಕ ತೊಡೆ ಬೆತ್ತು ಮಂಗೆ ಆಡ ಇದೆ ಮಾರು ವೆಚ್ಚಲಿಂಜೆ ಮಾಬುವ ಹತ್ತು ಸಿಂಚಮೆ ವಾಹಸ್ಕೊನಾಟ Nata masuk di kamar desa pada korban mati orang angker orang dah hijau betus tu betul, hijau betus dia mampu ada hijau betus ni jati, ingkau ada pakai betus tu, dispikal ada atom dan mampu, dispikal ada atom dan lelaki, dispikal kita asal orang desa mereka orang dispikal mati. మాది జలగలగడ్డ గ్రామం లమసింగి పంచాయతీ సిద్దిపేట మండలం అల్లూరు జిల్లా. ఏంటంటే మొన్న మంగళవారం 3వ తారీఖున మంగళవారం జరిగిన గొడవ వలన ఇక్కడ మా గ్రామానికి చెందిన చాలా మంది మా పీటీజీ చెందిన చాలా మందిని వాళ్ళు చాలా దారుణంగా కొట్టడం జరిగింది. దానిపై మేము పోలీసు వారికి కేసు పెట్టండి, మాకు ఇలా దాడి చేశారు అనేసి మేము పోలీసు వారిని ఆశ్రయించడం జరిగింది. కానీ వారు ఈ రోజు రేపు అంటూ వాళ్ళపై కేసులు పెట్టట్లేదు, మా ముందటే అదే తిరుగుతున్నారు. మా పై దాడి చేసిన గిరిజనేతరులు కూడా మా ముందే అలా తిరుగుతున్నారు. మేము ఇప్పుడు చాలా భయంతో తిరుగుతున్నామండి. మాకు ఏ చిన్న సదుపాయం కావాలన్నా ఏ వస్తువు కావాలన్నా మేము కోర్బైల్ జంక్షన్ దిగాలి, అలాగే అడుగుకుండానే దిగాలి. మేము మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా కూడా లోయలోకి వెళ్ళి బిందెలతో మంచినీళ్ళు తెచ్చుకోవాలి. ఒక్కొక్కరు వెళ్ళడానికి కూడా మేము భయపడుతున్నామండి. మాకు ఈ సమస్య సొల్యూషన్ అవ్వకుండా మేము ఇక్కడ నుండి కదలాము. అలాగే ఐటీడీఏ ముట్టడి, కలెక్టర్ కార్యాలయం ముట్టడి కూడా మేము చేస్తామనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నామండి. జలగలగడ్డ గ్రామస్తులు నిరాహార దీక్షకు పలు సంఘాలు మద్దతు తెలియజేశాయి. ఇక అందులో భాగంగా పలు గిరిజన సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు కూడా నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి జలగలగడ్డ గ్రామాన్ని సందర్శించారు. వీరంతా లంబాసింగి గ్రామం నుండి జలగలగడ్డ గ్రామానికి వెళ్లేటప్పుడు మార్గ మధ్యలో భారీగా సారాయి బట్టాలు దర్శనమిచ్చాయి. పెద్ద ఎత్తున కూడా సారాయి భట్టీలు కూడా కనిపించడంతో నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు షాక్కు గురయ్యారు. ఈ ప్రాంతమంతా కూడా సారాయి ఫ్యాక్టరీలో ఉందన్నారు. వేలాది లీటర్లు తయారు చేసేంత కెపాసిటీ ఉందన్నారు. మంగళవారం రోజు జలగలగడ్డ వాళ్ళ మీద అలాగే నా మీద కూడా దాడి చేయడం జరిగింది. ఆ రోజైతే నేనైతే ఒంట్లో బాగాలేక మా ఇంట్లోనే ఉన్నాను అనమాట. మా ఇంట్లో ఉన్నప్పుడే మా ఇంట్లోకి గూడూరు కిషోరు, గూడూరు పండు, అలాగే గండేపల్లి అరుణ్ కుమార్, ముప్పని శ్రీను, అలాగే ఇంకా ఇతరులు కూడా చాలా మంది గిరిజన నేతలు నా మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన వెంటనే మాకు ఇది బాబురావు అన్న అతను మా ఇంటి దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో నర్సీపట్నంలోని అతను ఉన్నారు. ఎందుకు అసలు బాగాలేదు, అక్కకి ఎందుకు ఇంటి దగ్గరకు వచ్చి మీరు ఇలాగో కొట్టేసి ఇలా తీసుకుని వెళ్తున్నారు అనేసి అంటే అతను కూడా ఇష్టం వచ్చినట్టు రాళ్లతోటి దాడి చేయడం జరిగింది. ఊరు మొత్తం కూడా ఖాళీ చేసి వీళ్ళ పాడేరు ఐటీడీఏ ముందు దీక్ష కూర్చోవడం అనేటటువంటి జరిగింది. అది నేడు 11వ రోజుకు చేరుకుంది. అయినప్పటికీ కూడా స్థానిక యంత్రాంగం ఏ రకమైనటువంటి సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈవేళ ఆ గ్రామస్తులు ఎవరైతే ఇక్కడ దీక్ష చేస్తున్నారో చిన్నపిల్లలు మొదలుకొని పెద్ద వాళ్ళకు కూడాను చీకటి అంటే దీక్ష అంటే ఏదో 2-3 గంటలు కూర్చొని లేచిపోవడం అనేటటువంటి జరగట్లేదు. 24 గంటలు రాత్రి ప్రగలు అక్కడే ఉంటున్నారు, రాత్రి అక్కడే పడుకుంటున్నారు, వంటలు కూడా అక్కడే చేసుకొని వాళ్ళు ఈవేళ దీక్షలోనే గడుపుతున్నారు. ఇంత జరుగుతున్నా రాత్రి పగలు అక్కడే వీళ్ళు కూర్చుంటున్నా అదే మార్గంలో జిల్లా స్థాయి అధికారులు ఇటువంటి తిరుగుతున్నారు. కానీ ఆ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు కనుక మరిది అత్యంత క్రైమ్ నేరం. ఇది ఒక గ్రామానికి వెళ్ళేటటువంటి మార్గాన్ని మోయడం అది అత్యంత భయంకరమైనటువంటి నేరం అని అసలు మోయడానికి వీలు లేదని సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్సే ఉన్నాయి. కానీ స్థానిక రెవెన్యూ అధికారులు ఒక రోడ్డు మూసివేసినప్పుడు వెంటనే వాళ్ళు తెప్పించి వాళ్ళు రోడ్డు మార్గం కల్పించాలని ఉన్నప్పటికీ రెవెన్యూ యంత్రాంగం కూడా ఈవేళ మరి వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదని చెప్పేసి సందర్భంగా వాళ్ళ చర్యలు మేము ఖండిస్తున్నాం. ఇంత మరి అణగారిన వర్గాల పట్ల సామాజిక వివక్షతో అణిచివేసేటటువంటి ధోరణి జరుగుతున్నప్పుడు మరి జిల్లా స్థాయి అధికారులు రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ మరి
సగటు భారతీయుడికి కల్పించాల్సినటువంటి రక్షణ ఏమైందని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. సో అల్లూరు జిల్లా కలెక్టర్ గారు మరి ఇదివరకు వాస్తవిక పరిస్థితులు తెలియడం లేదు, అందుకని నేను చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఆర్డీఓ గారు వచ్చారు, ఏఎస్పీ గారు వచ్చారు, ఎక్స్చేంజ్ వాళ్ళు వచ్చారు. ఇక్కడ ప్రధానంగా సారా వ్యాపార అడ్డ కింద జలగలగడ్డ గ్రామం అనేటటువంటిది మారిపోయింది. సో ఈ సారా తయారీదారుల యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు పూర్తి స్థాయిలో అధికారులతో మమేకమై దొడ్డిదారిన సూట్ కేసులు అందిస్తూ ఉన్నారని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాము. అందుకనే ఈ అధికారులు మరి చాకచక్యమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా శాఖాపరమైనటువంటి చర్యలు కనుక తీసుకోకపోతే ఆదివాసీ ప్రజా సంఘాలన్నీ కూడా, ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఐక్యతతో మరి రాబోయేటటువంటి రోజుల్లో 2 రోజుల్లోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి అల్లూరు జిల్లాలోనే మరి ఒక బంద్ని కూడా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి త్వరలోనే మరి ఏర్పడుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ కలెక్టర్ వారు దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించి ఈ సారా బట్టి వల్ల ఆగుతున్నటువంటి రోడ్డుని మీరు తక్షణమే తెరిపించి 90 లక్షలతో వచ్చినటువంటి గ్రాంట్ని తక్షణమే మీరు రోడ్డు వేయించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపైన ఉంది. ఏదో ఆర్డీఓ గారు వచ్చారు, కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చి తూతూ మంత్రంగా చూసేసి మరొక మార్గం ఇచ్చేస్తామని చెప్పేసి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. సో నేటికి కూడా ఏ రోడ్డు పనులు మరి ప్రారంభించకపోవడం చాలా దురదృష్టకరం. అలాగే ఈ ఊరికి ఎట్లా వస్తారండి? ఎటు చూసినా కొండలు, దారులు అసలు మూసుకుపోయినాయి. ఉన్నదారిని కాస్త మూసేశారు. దాన్ని తీపించాల్సిన బాధ్యత గౌరవ ఎంఆర్ఓ గారు. కానీ ఆయన అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీనికి మేము రాష్ట్ర ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ఏ ఊరికైనా కూడా నీళ్లు కానీ, కరెంటు కానీ, రోడ్లు కానీ ప్రభుత్వం కల్పించేటటువంటి మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నప్పటికీ కూడా కింద స్థాయిలో ఉండే అధికారులు దీన్ని సరిగ్గా మరి పని చేయకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ గారు, మరి ఆర్డీఓ గారు కానీ, తర్వాత సంబంధించినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎండర్స్మెంట్ ఇచ్చారు. ఏమని? ఈ రోడ్డు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన సైటు, ఈ రోడ్డు అడ్డంకించడానికి ఎవరికి రైట్స్ లేవు. ఒకవేళ అడ్డగిస్తే చట్ట ప్రకారంగా, ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద శిక్ష ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్ గా ఎండర్స్మెంట్ ఇచ్చారు, లెటర్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏదైతే అధికారులు ఆ కంచె తీసేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆ కంచెను హెచ్డీగా మళ్ళీ వేసారు. మరి తీసేస్తుంటే వేసేస్తున్నారు. చూస్తూ కూడా కాలయాపన చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఒక పక్క ఈ అధికారుల నిర్లక్ష్యం, మరొక పక్క ఉన్నతాధికారులు, కలెక్టర్ గారు కానివ్వండి, ఇంకా పై అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద నిర్లక్ష్య వైఖరి ఉంది. ఎందుకంటే స్వయంగా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారే చెప్పినప్పుడు, కంచె తీసినప్పుడు, కంచె వేస్తున్నప్పుడు అక్కడ ఎవరు లాబింగ్ ఉంది? కాబట్టి ఖచ్చితంగా సంబంధించిన శాఖాపరమైన ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో దాని మీద, వాళ్ళ మీద నిర్లక్ష్యం వహించినట్టు, కొమ్ము కాస్తున్నటువంటి వారి మీద మేము ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. భారీ ఎత్తున నాటుసారా తయారు చేస్తున్నారు కాబట్టి రోడ్డు ఏర్పడకుండా అడ్డుకుంటున్నారని అంటున్నారు కమిటీ మెంబర్లు. అయితే అధికారుల అండ లేకుండా ఇంత పెద్ద నాటుసారా తయారు చేయడం అసాధ్యమన్నారు. గ్రామస్తులు ఇంటికి వెళ్లే దారిని కూడా సారాయి ముఠ మూసివేయడం దారుణమన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులకు చలనం లేకపోవడం షాక్ గురిచేస్తుందన్నారు. 24 గంటల్లో కూడా అధికారులు సమస్య పరిష్కారం చేయకపోతే జిల్లా బంద్కు పిలుపునిస్తామని అన్నారు నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళు. ఒకవేళ ఈ గ్రామానికి రోడ్డు వేసినట్లయితే అంతరాయం కలిగించి సారబట్లన్నీ కూడా ఆగిపోయేటటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి అక్కడ ఎక్కడైతే కొర్రుబయల్లో స్థిర నివాసంగా ఉంటున్నటువంటి గిరిజనేతర వలసవాదులు కిషోర్ అండ్ టీమ్, గూడూరు కిషోర్ అండ్ టీమ్ వాళ్ళు స్థానిక కొర్రుబయలు అమాయక ఆదివాసీ మహిళలను, ఆదివాసీ బిడ్డలను రెచ్చగొట్టి వాళ్ళను జలగలగడ్డ ఆదివాసులపై ఉసుగొల్పడం, వాళ్ళు మరి నిజంగానే మా ఉపాధి కోల్పోతామనేటటువంటి మరి భ్రమలతో ఆదివాసీ బిడ్డలపై దాడి చేయడం, వాళ్ళ చాటున గిరిజనేతరులు గూడూరు కిషోర్, పండు, అరుణ్ కుమార్, మరికొంతమంది ముప్పైన శ్రీను వీళ్ళందరూ కలిసి ఈ ఆదివాసీ బిడ్డలపై, జలగలగడ్డ ఆదిమజాతి ఆదివాసీ బిడ్డలపై తీవ్రంగా దాడి చేసి మరి వాళ్ళను హత్య చేయడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటి జరిగింది. అయితే వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే ఈవేళ సారబట్టలు అని చెప్పేసి ప్రాక్టికల్గా ఇక్కడ వచ్చినటువంటి సంఘాలంతా కూడా పోయి చూసినప్పుడు వేలాది లీటర్ల మరి పులుపు, సారాయి తయారు చేసేటటువంటి పులుపు
అక్కడ ఈవేళ మేము ప్రాక్టికల్గా చూడడం జరిగింది. ఇంత జరుగుతూ ఉన్నా మరి చింతపల్లిలో ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఆ రోజు లేనిది ఈ రోజు ఏంటుందండి? దానికి కలెక్టర్ గారు సమాధానం చెప్తారా, లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమాధానం చెప్తారా, లేకపోతే రెవెన్యూ శాఖ వాళ్ళు సమాధానం చెప్తారా, లేకపోతే పోలీస్ శాఖ సమాధానం చెప్తారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మరి దరిదాపు 2000 లీటర్లకు పైనగానే మరి పులుపు ఉన్నాయి, ఆ నాటుసార తయారు చేసేటువంటి పులుపులు ఉన్నాయి. దానికి ఏమని సమాధానం చెప్తారు అంటే ఈరోజు ఎక్సైజ్ శాఖ డబ్బులు తీసుకోకపోతే ఎందుకు మరి గత 10 రోజుల క్రితమే ధ్వంసం చేసినటువంటి పులుపు ఈరోజు ఎందుకు వచ్చింది అంత భారీగా? అంటే ఆ రోజు డిమాండ్స్ ఇంకా పెరిగి ఉంటాయి కాబట్టి ఎవరు ముడుపులు వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు దానికి నోరు మీద పడలేదు. డిఏలో ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది, ఖచ్చితంగా దానికి వెలికి తీస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం, వాళ్ళు కేసు కట్టకపోవడం, అలాగే దాని మీద ప్రశ్నించినప్పుడు రోడ్ని అడ్డు పెట్టేయడం, ఇవన్నీ చేస్తున్నారు కదా. దేనికోసం అంటే ఇప్పుడు క్లియర్గా అర్థమైంది ఏంటంటే సార కోసం అని.